ఏదైతే గనక లిక్కర్ కేసులో వాసుదేవరెడ్డి పిటిషన్ ని ఎవరైతే గనక కేసు ఫైల్ చేశారో ఆ కేసు ఫైల్ చేసిన వ్యక్తి వచ్చి ఉపసంహరించుకుంటే మరి అరకోటి బాబుకి వచ్చిన నొప్పేందో నాకైతే అర్థం కాలేదు. మీడియా ముందరకు వచ్చి ఓతగా ఆయాసపడిపోతున్నాడు, ఆవేశపడిపోతున్నాడు. ఆ ఆవేశం ఏందో ఆయాసం ఏందో మనం తీర్చేద్దామండి ఇవాళ. అధికారం మంది మన ఇష్టం, ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడడానికి లేదు. చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు అంటే అది అవుట్ ఆఫ్ ది కాంటెస్ట్ అయినప్పటికీ కూడా, బికాస్ దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. చంద్రబాబు నాయుడు గారు ముందర రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకో. మిస్టర్ జడా శ్రవణ్ కుమార్, నువ్వు లాయర్ అయితే కనుక మాకు దీంతో సమాధానం చెబుతున్నా, చాలా క్లియర్ గా చెబుతున్నాను. నువ్వు లాయర్ అయినా సరే, మాజీ జడ్జి అయినా సరే, మాకు దీంతో సమానం. బరాబర్ చెప్తున్నా. ఇది నువ్వు కులం కార్డు తీసుకుంటావో ఏ కార్డు తీసుకుంటావో మాకు అనవసరం. అది విక్టింగ్ కార్డు తీసుకొని పోరాటం చేసి నీలాంటి వాళ్ళు దళితులు కూడా ఒప్పుకోరు నిన్ను తమ వారిని. గుర్తుపెట్టుకో, అది మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నా నీకు. ఎవరికైనా సరే రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకో. ఇర్రెస్పెక్టివ్ బిహేవియర్ వస్తే గనక ఎదుటి వాళ్ళ నుంచి కూడా ఇర్రెస్పెక్టివ్ గానే నీకు సమాధానం వస్తుంది. గుర్తుపెట్టుకో. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల్ని, కొన్ని కేసులను విత్డ్రా చేసుకున్నప్పుడు ఇదే వల్లరామయ్య తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఇదే జనసేనలో ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ హైకోర్టుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కేసులు ఎలా విత్డ్రా చేసుకుంటారు నాయుడు, అసలు కేసులు విత్డ్రా చేసుకోవడానికి ఎక్కడ ప్రొవిజన్ ఉంది, వాట్ ఈస్ దిస్ డెమోక్రసీ, వాట్ ఈస్ దిస్ లీగల్ సిస్టమ్ అని గగ్గోలు పెట్టి గోడ పెట్టారు కదా. మరి ఫైబర్ నెట్ కేసు ఎట్లా క్లోజ్ చేసుకుంటారు చంద్రబాబు? యాడుంది ఓసారి చెప్తావా? జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసుల్ని, క్రిమినల్ కేసుల్ని విత్డ్రా చేసుకుంటారా ఎవరైనా? క్రిమినల్ కేసుల్ని విత్డ్రా చేసుకుంటారా? మాకు తెలియక అడుగుతాం లేపా, మాకు తెలియక అడుగుతాం. పెద్ద లాయర్ కదా, మాజీ జడ్జి కదా. క్రిమినల్ కేసుల్ని విత్డ్రా చేసుకుంటారా? అలాగే చూస్తే గనక మనుషుల మీద దాడులు చేసినటువంటి కేసుల్ని విత్డ్రా చేసుకుంటారా? ఓకే, చేసుకున్నారు. ఆ రోజు మేం కాదే అడిగింది, మేము అడగలేదు స్వామి, హైకోర్టే అడిగింది. కింద కోర్టులు ఇన్ని కేసులు క్లోజ్ చేస్తుంటే గనక అప్పుడున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ అడిగాడు, అసలు ఎలా సాధ్యం అవుతుంది 214 కేసులు ఒకేసారి వైసీపీ నాయకుల మీద ఉన్న కేసులు ఒకేసారి రద్దు ఎలా చేస్తారని చెప్పి అప్పుడున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ అడిగారు. తెలుసుకొని సావు. ఏడ దొరుకుతారా బాబు ఈ సంతంతా మాపు? ఒక అరకోట వేసుకొని వచ్చి మీడియా ముందరకు వచ్చి మాట్లాడితే గనక పెద్ద మేధావి అనుకుంటున్నాను. నువ్వు మేధావి కాదు, మేధ ఆవువి. మద్యం కేసు ఎలా క్లోజ్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు? ఎలా క్లోజ్ చేసుకుంటారంటే గనక అప్పటి ఎండీలు ఇద్దరు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో, కంప్లైంట్ ఇచ్చిన వాళ్లే ఏసీబీ కోర్టులో ఇచ్చారు తీసుకెళ్లి. నిజంగానే దీంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు, ఏదైతే కనుక ఫైబర్ నెట్ కంపెనీలో, ఫైబర్ నెట్ అనే సంస్థకు వచ్చిన ఆర్థిక నష్టాలే ఇవి అని చెప్పి వాళ్ళే వెళ్ళి కేసు విత్డ్రా ఫామ్ ఇస్తే గనక విత్డ్రా చేసుకుంటారు రాబాయ్. ఆ మాత్రం తెలియదు నీకు. మాజీ జడ్జి వాసుదేవర్ రెడ్డి ఎవరో లిక్కర్ కి వాసుదేవర్ రెడ్డి ఎక్సైజ్ శాఖ. ఆ రోజు ఆయన వెళ్ళి దీంట్లో కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగలేదు, ఆ రోజు పైనుంచి వచ్చిన ఒత్తిడితోనే నేను కేసు పెట్టాల్సి వచ్చింది, ఇందులో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేదు అంటూ ఒక అఫిడవిట్ ఇస్తే అది విత్డ్రా చేసుకుంటారా భయ్? తెలీదా నీకు ఆ మాత్రం? జడ్జి అయ్యావు కదా, ఇప్పుడు హైకోర్టు లాయర్ కదా, ఒక పార్టీ అధ్యక్షుడు కదా, ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా నువ్వు బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ నువ్వు మాట్లాడుతుంటే కనుక మేము చూస్తా ఉంటాం, అరే ఏం మాట్లాడుతున్నాడా మధ్యడా కదా. సూపర్ 7, సూపర్ 6 ప్రజలకి, సూపర్ 7 మాత్రం చంద్రబాబు నాయుడుకి. సూపర్ 7 స్కీమ్ ని అద్భుతంగా అమలుపరుచుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్కి
సూపర్ 6 ప్రజలకు ఇస్తున్నారని ఒప్పుకున్నావు లేదు, ఒక మంచి పని అయినా ఎడికి సచ్చావు. సూపర్ 7 ఏందో చెప్పి సో ముందర చెప్పి చచ్చిపో. చంద్రబాబు నాయుడుకి ఈ సూపర్ 7 స్కీము ఏందో చెప్పు, ఫ్లాప్ అయిందని మాత్రం చెప్పగలుగుతాను. ఏందమ్మా అది? అసలు సూపర్ 7 ఏందో చెప్పి సావు ముందర. సూపర్ 7 ఏందో తెలిస్తేనే కదా అది ఫ్లాప్ హిట్ మేము చెబుతాం. మాట్లాడటం తెలియదు. నిన్ను 3 సంవత్సరాల పాటు ఛానల్ ఎలా బరాయించినాయో మాకు అర్థం కావట్లా. తలా ఉండదు, తోకా ఉండదు నువ్వు మాట్లాడేదానికి. చంద్రబాబు నాయుడు క్లోజ్ చేసుకున్న ప్రతి కేసుని రీఓపెన్ చేయమని జయభీమరా భారత్ పార్టీ హైకోర్టుకు వెళ్ళబోతుంది. నీకేం సంబంధం? అసలు నీకేం సంబంధం? నువ్వు ఎవడది? ఆఫ్టర్ ఆల్ కోర్టు కేసుగా గొట్టంగాడివి, నీకేం సంబంధం అసలు? ఇల్లు మొన్న వెళ్ళావు కదా, ఒక పిల్లు వేసావు కదా హైకోర్టులో. ఒక పిల్లు వేస్తే కనుక పెళ్ళుమని పీకింది హైకోర్టు. నువ్వు పిల్లు వేయంగానే పెళ్ళుమని పీకింది. నువ్వు ఇలాంటి దొంగ పిల్లులు వేస్తా ఉంటావా? 5 లక్షలు కట్టు నువ్వు ఇమ్మీడియట్ గా. ప్రభుత్వం ఏది కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నావు నువ్వు. 5 లక్షలు కట్టబోయా బాబు ముందలా నువ్వు అంటే కనుక దెబ్బకి పిల్లు లేదు గిల్లు లేదని చెప్పి పిల్లి లాగింటికి వచ్చింది నువ్వు. ఈ రోజు వెళ్తావా? ఇల్లు ఏ విధంగా వెళ్తావో చూస్తా. I'm going to file a criminal revision case against the cases which were closed by the court. And I don't know how ACB court accorded permission also. క్రిమినల్ రివిజన్ పిటిషన్ అంటే కనుక నీకు కొంచెం అవగాహన ఉందా? నువ్వు లాయర్వేనా? నాకు తెలియగలుగుతాను. దీని గురించి నేను కొంచెం తెలుసుకున్నానండి. నాకు తెలిసిన లాయర్ల ద్వారా నేను కొంచెం తెలుసుకున్నాను. క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేస్తాడంట. అసలు రివిజన్ పిటిషన్ వేరు, క్రిమినల్ రివిజన్ పిటిషన్ అంట. వెరిఫికేషన్, రీవెరిఫికేషన్ పిటిషన్ అంట. క్రిమినల్ అనే పదాన్ని ఎక్కడ వాడతారు? కంప్లీట్ గా కేసు అంతా క్లోజ్ అయిపోయి ఒక నిందితుడికి శిక్ష పడినప్పుడు ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఆ నిందితుడు ఏదన్నా సరే ఇతరత్ర మార్గాలు అన్వేషిస్తుంటే దానికి క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేస్తారు. ఇక్కడ ఓన్లీ పిటిషన్ మాత్రమే వేసాడయ్యా. అక్కడ ఏసీబీ కోర్టులో కేసు మాత్రమే నడుస్తుంది. ఇక్కడ ఇంకా నిందితులు ఎవరో తేలలేదు. ఇందులో ఈలోపే ఎవడైతే కేసు పెట్టాడో ఆ వాసుదేవరెడ్డి వచ్చి, అయ్యా నాకు ఆ రోజు పైనుంచి తొక్కారయ్యా, అందుకని చెప్పి నేను కేసు పెట్టాల్సి వచ్చిందయ్యా అని మొత్తుకొని ఏసీబీ కోర్టు వాళ్ళకి మెమో దాఖలు చేస్తే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎండి గారు కూడా ఇద్దరు కలిసి జాయింట్ మెమో ఇస్తే దాని ప్రకారం కేసు ఉపసంహరించుకుంటున్నట్టు ఇద్దరు కన్స్ట్రక్షన్ స్టేట్మెంట్ ఇస్తే దాని ప్రకారం కేసు విత్డ్రా ఎక్కడైతే కేసు నడుస్తుందో, ఏ కోర్టులో అయితే కేసు నడుస్తుందో ఆ కోర్టులోనే ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఇది నాకు తెలిసిన లా ఆఫ్ నాలెడ్జ్. ఎందుకంటే కొంతమంది లాయర్తో నేను ఈ మధ్యకాలంలో నువ్వు మాట్లాడిన ఈ గంటలోనే నేను మాట్లాడాను కాబట్టి నాకు తెలిసిన లా ఆఫ్ నాలెడ్జ్ అది. మరి నీ ఆఫ్ నాలెడ్జ్ ఏంటి? అసలు నీకేం సంబంధం? ప్రతి దానికి నేను ఉండాలనుకుంటా పుడిగిన వెళ్తావు, ఏలెడతావు. ఇంతవరకు పోగానే కుయ్యో ముర్రో చంద్రబాబు నాయుడు అంతా చేస్తున్నాడు, దళితులు అని చెప్పి మా మీద దాడులు చేస్తున్నాడు. ఎవర్రా బాబు దళితుల మీద దాడి చేసింది? అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఎప్పుడు మొదలు పెడితే దాన్ని పీకేసి జగనన్న విదేశీ విద్యా పథకం అని పెట్టి 2023లో 23 కూడా కాదు, 23 ఎండింగ్ లో మళ్ళీ దానికి పేరు మార్చి మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు దాకా విదేశాల్లో చదువుకుంటున్న ఏ విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అందదు. మరి అంబేద్కర్ భావజాలాన్ని దగ్గరగా ఆలోచిస్తుంది ఎవరు? అబ్దుల్ కలాం. ఇలాంటి వాళ్ళ పేరుతోటి అప్పుడు విద్యార్థులకి అత్యున్నత పురస్కారాన్ని ఇస్తా అబ్దుల్ కలాం పేరును వాడారు. అంబేద్కర్ వనాన్ని పెద్దది చేయాలని చెప్పి చూశారు. అమరావతి నడి బొడ్డున పెట్టాలని చూస్తే మీ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి విజయవాడ స్వరాజ్య మైదానంలో పడేశాడు. దాన్ని ఉపయోగం ఏమన్నా సచ్చిందా దానివల్ల? 427 కోట్లు అన్నాడు వాడు. కట్టి సచ్చి 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కాదు, అప్పుడే పెచ్చులు పడుతున్నాయి, కారుతున్నాయి. ఎవడ్రా బాబు దళితులను మోసం చేసింది? ఎంతమంది దళితులను పొట్టం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? నీ నోటితో నువ్వే కొన్ని 100 సార్లు చెప్పావు కదా, ఈ రోజు దళితులకి ఉద్ధారకుడు ఎలా అయ్యాడు జగన్మోహన్ రెడ్డి? అలాంటి వాడిని ఇంకా భుజాన మోస్తున్నావంటే నువ్వు నిన్నేమనాలి? నేను
అంటే దళితుల్ని అదే గనక నీకు 875 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టే ఈ రోజు కూడా నువ్వు జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు అనేవాడి, అంతేనా? నీకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దళిత ద్రోహి అయిపోయాడు, అంతేనా? అరే చిన్న యూట్యూబరు మహాసేన రాజేష్ అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి స్టేట్ అధికార ప్రతినిధిని చేసింది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ. మాస్క్ అడిగిన పాపానికి నడు రోడ్డు మీద దారుణంగా హింసించి చంపాడు జగన్మోహన్ రెడ్డి ఒక దళిత డాక్టర్ని. దళితుల్ని మంచినీళ్లు తాగుతున్నారని చెప్పి వాళ్ళు మంచినీళ్ళు పట్టుకోవడానికి వచ్చారని చెప్పి ఒక దళిత వృద్ధ మహిళని డాక్టర్తో తొక్కి చంపించారు రా బాబు. ఎవరు దళిత తారకుడు? మరి ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి జెండా భుజాన్ని మోస్తున్నావా ఇంకేదన్నా భుజాన్ని మోస్తున్నావో నాకైతే తెలియట్లా. అజెండా ఇంకోటి అంటే కనుక నువ్వేదో ఊహించుకోమావు. జగన్మోహన్ రెడ్డి జెండా మోస్తున్నావా జగన్మోహన్ రెడ్డి అజెండా భుజాన్ని మోస్తున్నావా నాకైతే తెలియట్లేదు. కానీ వెళ్ళు, బరాబర్ వెళ్ళు కోర్టుకి. మళ్ళీ కోర్టు నిన్ను మొట్టిగా కొట్టి మెట్లు మేంచి కనుక నెట్టయిపోతే కనుక అప్పుడు మాట్లాడుకుందాం మనం దీని మీద. ఉంటాం మరి అప్పటి వరకు.